ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా ఇదైతే ఇంటి దగ్గర వ్లాగ్ అనమాట. ఇంటి దగ్గర తీసుకున్న వీడియో. మా కొత్త ఇంట్లో అనమాట. ఇది కిచెన్ ఇంకా ఏం సర్దుకోలేదు. ఎందుకంటే మేము 4 రోజుల నుండి మళ్ళీ అక్కడి నుంచి తుర్రుమని ఇక్కడికి ఎగిరి రావాల్సిందే కదా. అందుకనేసి కిచెన్ అయితే ఏం సర్దుకోలేదన్నమాట. ఇంకా అట్లానే ఒక 4 days అట్లా ఉన్నాము. ఎందుకంటే మేము కొత్త ఇల్లు తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ అక్కడ లేమన్నమాట. దాన్ని రెంట్కి ఇవ్వడమే జరుగుతుంది కానీ మేము పట్టుమని ఒక 10 రోజులు కూడా అక్కడ ఉన్నది లేదు. సరే ఈసారి ఎలాగో ఉందాం. ఎందుకు అంటే మేమున్న సింగిల్ రూమ్లో అసలు చాలా ఇబ్బంది అవుతుందండి పిల్లలకి. ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు, నేను సింగిల్గా ఒకదాన్నే ఉండేదాన్ని కాబట్టి సెట్ అయింది. కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు. అంటే మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మా పాతిలు కూడా అత్తయ్య వాళ్ళు కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. అందులో మా బావ వాళ్ళు ఉంటారు. సో ఇంకా అట్లా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అన్నీ ఆలోచించి మేమైతే కొత్త ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి, బాగుంటుంది. ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చు అనేసి మేము ఇక్కడికి వచ్చినాం అన్నమాట. అది విషయము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడేమో ఈ కూరగాయలు తిని 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 అస్సలు బోర్ కొట్టేసింది, నాలుక చప్పడిపోయింది. అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మా ఆయన ఇంకా నేను మీకు ఇంతో షేర్ చేసుకున్నాను కూడా, నాకు పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ కూడా చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా ఇష్టం అనమాట పచ్చి రొయ్యలు. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు మా ఆయన, పచ్చి రొయ్యలు లేదంటే చేపలు. ఎందుకంటే ఇక్కడ చేపలు అంత మంచివి దొరకవు అనమాట. దొరుకుతాయి కానీ ఇంత ఫ్రెష్గా లైవ్ ఫిషెస్ అయితే మనకి దొరకవు. ఎంతైనా మన సైడ్ దొరికినట్టుగా ఇక్కడ దొరకవు కదండి. అందుకనేసి ఇంకా నాకు కూడా చేపలు అంటే ఇష్టం. ఎస్పెషల్లీ మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట చేపలు అంటే. ఇంకా ఆయన బయటికి వెళ్తే ఎక్కడైనా కనిపించాయి అంటే తప్పకుండా పట్టుకొని వస్తారనమాట. ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ మ్యాక్సిమం మాతోనే ఉండడానికి అది చేస్తుంది అనమాట పాపం. ఎందుకంటే తర్వాత మళ్ళీ మేము చుట్టి నుంచి వెళ్ళిపోతే తను మాతో ఉండలేదు కదా. మేము అక్కడ ఉన్నప్పుడైతే ఎప్పుడు అమ్మ 1 monthకి ఒకసారి అట్లా వచ్చి ఒక 4 days అట్లా ఉండి వెళ్ళేదన్నమాట. ఎందుకంటే నేను సింగిల్గా ఉండేదాన్ని కదా. అట్లా ఇంకా ఇప్పుడు రాగానే మాతోనే వచ్చి ఒక 4-5 days అయితే అమ్మ మాతోనే ఉంది. ఇంకా అమ్మాయి ఫిషెస్ అన్ని క్లీన్ చేసి నాకు ఇచ్చింది అన్నట్టు. నేనైతే కర్రీ వండుతున్నాను. అదేంటో అండి, ఫిష్ కర్రీ నేను నా చేతులతో వండింది అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఒకటి మా చిన్నమ్మ చేతితో వండిన చేపల కూర తింటాను, లేదు అంటే నేనే వండుకొని తినాలి. అదేంటో తెలీదు నాకు. వేరే ఏ కూరలైనా తింటాను కానీ ఒక ఫిష్ కర్రీ మాత్రం నా చేతులతో నేను వండుకున్నది మాత్రమే నాకు ఇష్టం అన్నమాట. ఎందుకో తెలీదు నాకు అది. ఇంకా ప్రాసెస్ గురించి నేను రెగ్యులర్గా అన్ని వీడియోస్లలో చెప్తూనే ఉంటాను కదండి. సో వీడియో అయితే ఇది. వీడియో మీకు ఎట్లా అనిపించింది? కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న లైక్